కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బావ రవి ఆరోపించారు. టీఎస్ యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 5వ మహాసభలు స్థానిక ఆర్&డ్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనేక అంశాలు ప్రసంగించారు. విద్యారంగ సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యా సదస్సు నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి శ్రద్ధలు ఘటించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, అశోక్, సభ్యులు కృష్ణయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా ప్రీ ప్రైమరీ వస్తుంది కదా గవర్నమెంట్ స్కూల్లో కనుక్కుంటాం. ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోకి రాదు. గవర్నమెంట్ స్కూల్లో 1-2 తరగతులు తీసుకెళ్లి అంగన్వాడీలో కలుపుతాం అంటున్నారు. ఆమోదిద్దామా? లేదు, వృత్తి విద్యలు తీసుకొచ్చి 6వ తరగతిలోనే ప్రవేశపెట్టమన్నాడు. 6 నుంచి 8వ తరగతి కల్లా వృత్తి నైపుణ్యాలు సాధిస్తే డ్రాప్ అవుట్ అవుతాడు, ఇంటికి పోయి కులవృత్తి చేసుకుంటారు తప్ప నీ బడిలో చదువుకునే అవకాశం లేదు. కులవృత్తుల్ని ప్రోత్సహించడమా ఇక్కడ ఉద్దేశం? డ్రాప్ అవుట్లను ప్రోత్సహించడమా? ఏం చేయదలుచుకున్నాం అనేది కూడా ఇక్కడ ఈ విద్యా విధానంలో క్లారిటీ లేనటువంటి సందర్భం ఉంది. మంచిగా ప్రీ ప్రైమరీ వస్తుంది కదా గవర్నమెంట్ స్కూల్లో కనుక్కుంటాం. ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోకి రాదు. గవర్నమెంట్ స్కూల్లో 1-2 తరగతులు తీసుకెళ్లి అంగన్వాడీలో కలుపుతాం అంటున్నారు.